కేంద్ర ప్రభుత్వము లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది, కానీ అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు? నూతన విద్యా విధానాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం కోసం, దిగ్గజ సంస్థలను కూడా ఎంఓఏలు కుదుర్చుకోవడం కోసం అమెరికా పర్యటన పెట్టుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఏ ముఖ్యమంత్రి విదేశాల బోర్డు పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేయరు. ఈ దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కూడా పోరు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు విదేశాల పోయి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఒత్తిడి వస్తూ ఉంది. కాబట్టి ఈ పర్యటన ఎట్టన అడ్డుకునే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా అధికారుల పర్యటన కంటిన్యూ అవుతా ఉంది. రాజకీయ దురుద్దేశంతో మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే చూసి ఓరలేక భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి అధికారులతోటి ఒత్తిడి చేపించి అదేవిధంగా అదే అమెరికా పర్యటన అడ్డుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరైనా మేము ద్రోహి కలిసినని చెప్తారా? ఎవరైనా పెట్టిన లెటర్ దేశద్రోహులను కలుస్తా? మేము నూతన విద్యా విధానం భారతదేశంలో తెలంగాణలో తీసుకురావాలి. మన దేశంలో ఉన్నటువంటి విఐపీల రాజకీయ నాయకుల పిల్లలు కావచ్చు, వ్యాపారుల పిల్లలంతా కూడా విదేశాల్లో చదువుతా ఉన్నాడు. భారతదేశంలో నైపుణ్యాభివృద్ధి జరుగుతలేదు, ఇన్స్టిట్యూషన్స్ ఆ స్థాయిలో లేవు. కాబట్టి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఓఏలు కుదుర్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అమ్మ బిడ్డతో అడుకొని అన్నట్టు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మీరు రాకముందే నెహ్రూ ఆయల్లోనే ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్లు భారతదేశంలో తీసుకొచ్చి నవోదయ స్కూళ్ళు, కేంద్రీయ విద్యాలయాలు, అదేవిధంగా సైనిక్ స్కూల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తూ విద్యారంగాన్ని పెంపొందించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక కేంద్ర ప్రభుత్వము అమెరికా పర్యటన అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది కాబట్టి మేము మాట్లాడుతాము. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? గతంలో కూడా కేజ్రీవాల్ గారిని అడ్డుకున్నారు, మమతా బెనర్జీ గారు అడ్డుకున్నారు, భగవంత్ మాన్ సింగ్ గారిని అడ్డుకున్నారు. అదే కాకుండా చాలా మంది ముఖ్యమంత్రుల పర్యటనను కేజ్రీవాల్ గారి పర్యటన కూడా అడ్డుకున్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పర్యటనను మొదటిసారి అమెరికా పోకుండా అడ్డుకుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసే ప్రయత్నంలో భాగంగా అదే అధికారుల పర్యటన కంటిన్యూ అవుతా ఉంది. ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకున్నారు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో వాళ్ళ ముఖ్యమంత్రులు విద్యా సంస్థలు ఆకర్షించే ప్రయత్నం కానీ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం వారు చేస్తలేరు. వాళ్ళ ప్రధానమంత్రి కూడా దేశంలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం వారు కూడా చేస్తలేరు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రం లేని ముఖ్యమంత్రి విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న పేరు చూసి ఓరలేక ఇట్లాంటి విమర్శలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. Subscribe us and press the bell icon for more interesting updates.